మహిళా సంఘాలకు ఉపాధి మార్గాలు కల్పించి వారిని మరింత శక్తివంతంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వారికి సోలార్ ప్రాజెక్టులు అందజేయనుంది. తెలంగాణ ప్రభుత్వం మరో సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందిన సోలార్ పవర్ విస్తరణ బాధ్యతను మహిళా సంఘాల చేతిలో పెట్టనుంది. అదే టైంలో కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రికల్ బస్సులను కూడా వారికే ఇవ్వబోతోంది. ఈ రెండు విజయవంతమైతే దేశానికే తెలంగాణ మహిళా సంఘాలు ఆదర్శం కానున్నాయి. తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీటింగ్లో ప్రభుత్వం చేపట్టబోయే పథకాల అమలు విధానంపై అధికారులతో చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా 231 ఎకరాల సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్దమైనట్లుగా వివరించారు. వీటి బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. మహిళా శక్తి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించినటువంటి సీఎస్ సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులపై ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాల ద్వారానే 231 ఎకరాలలో సోలార్ ప్లాంట్లు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రయోగాత్మకంగా 5 జిల్లాలలోని మహిళా సంఘాలను ఇందుకు సిద్దం చేయాలన్నారు. 6 నెలల్లోనే 231 ఎకరాలలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగంలో లేని ఎండోమెంట్ భూములు వారికి కౌలుకు ఇచ్చి అక్కడే ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మరోవైపు 150 ఎలక్ట్రిక్ బస్సులు మహిళా సంఘాలు కొనేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. వాటి నిర్వహణ బాధ్యత తెలంగాణ ఆర్టీసీ చూసుకుంటుంది అన్నారు. దీనికి తోడు ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలన్నారు. ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు డీజిల్తో నడుస్తున్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే తిరుగుతాయని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ముందుగా హైదరాబాద్లో డీజిల్ బస్సులు తిరగకుండా చేయాలని చూస్తున్నారు. అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. ఆటోలు, ఇతర డీజిల్ వాహనాలను తగ్గిస్తామన్నారు. సమీప భవిష్యత్తులో హైదరాబాద్లో డీజిల్ వాహనాలే ఉండబోవని ప్రకటించారు. ఇలాంటి సంస్కరణలు తీసుకురావాలి అంటే ప్రభుత్వమే ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం బడ్జెట్కు మించిన భారం అవుతుంది. అందుకే ఇందులో ప్రజలను భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకి ముందుగా ఆ అవకాశాన్ని ఇవ్వబోతోంది. అది విజయవంతమైతే కనుక మిగతా వారికి ఈ ఛాన్స్ ఇస్తారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే మాత్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.